హలో ఫ్రెండ్స్, హాయ్. ఇవాళ మీకు పాలవంచ శ్రీనివాస్ కాలనీ రిసార్ట్ చూపిస్తా. ఇది ఎంట్రింగ్ రిసార్ట్. రిసార్ట్ మస్తు ఉంటుంది. ఈ సాయంత్రం వేళ ఇది ఒక గేటు. మనం ఈ గేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇది ముందు రెండు గేట్ల మధ్యలో ఉంటుంది ఈ వినాయకుడి బొమ్మ. నాకు ఇట్లా ముందు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఇట్లా ముందు రిసార్ట్ పాలవంచ నుంచి దమ్మపేట వెళ్ళే రూట్లో రిసార్ట్ శ్రీనివాస్ కాలనీ దాటిన తర్వాత అదే గేటు. ఇది సెకండ్ ఇంకో గేటు. ఈ గేట్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. రెండు గేట్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇట్లా లోపలికి వెళ్ళడం. ఇది లోపట ఒక సైడ్ ఇది లోపట అది షెడ్డు కనిపించేది. షెడ్డు అది రిసెప్షన్. అక్కడ భోజనాలు స్టేజ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత చూపిస్తా. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు మన స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్తాం. స్విమ్మింగ్ పూల్ కాడికి పోతాం. స్విమ్మింగ్ పూల్ కాడ ఏంటంటే అక్కడికి వెళ్ళాక చెప్తా, అక్కడ చూపిస్తా స్విమ్మింగ్ పూల్. ఈ రిసార్ట్ చిన్న వీడియో చేసి చూపిస్తా. ఇవన్నీ రూమ్లు అన్నమాట. ఇవన్నీ రూమ్లు. తర్వాత రూమ్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. మనం స్విమ్మింగ్ పూల్ వెళ్ళే దారిలో మనకు ఈ రూమ్స్ కలుస్తాయి. ఈ రూమ్స్ అన్నమాట. ఈ షెడ్ ఏమో మనకు హల్దీ ఫంక్షన్ చేసేటప్పుడు ఇక్కడ హల్దీ ఫంక్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు లేదు కాబట్టి అంత వేస్ట్ పడేసి ఉన్నారు. హల్దీ ఫంక్షన్ చేసేది దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. హల్దీ ఫంక్షన్ స్విమ్మింగ్ పూల్ ఇది స్విమ్మింగ్ పూల్ పక్కన హల్దీ ఫంక్షన్ చేసేది. ఇవేమో రూమ్స్ లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. రూమ్స్ కూడా ఎట్లా ఉంటాయో. ఓకే, రూమ్ కనబడుతుంది కండి. అన్ని రూమ్స్ సేమ్ ఇట్లాగానే ఉంటాయి. ఈ రూమ్ మొత్తం చూపిస్తాం మీకు లోపల ఎట్లా ఉంటుంది. రూమ్ సేమ్ ఇట్లా ఉంటుంది బయట. మీకు ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు రూమ్ లోపలికి ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇట్లా సోఫా ఉంటుంది. సోఫా నుంచి కొంచెం ఇటు వచ్చాక ఇట్లా బెడ్ ఉంటుంది. బెడ్ ఇది ఇట్లా బెడ్ ఉంటుంది. ఇట్లా ఏసీ మళ్ళీ టీవీ. ఏమైనా మన సామాన్లు పెట్టుకోవటానికి మన బట్టలు కానీ సూట్ కేసు కానీ మనం తెచ్చుకుంటాం కదా, ఇవి పెట్టుకోవడానికి మన బీరువా లెక్క. ఇది అద్దం అన్నమాట.
ఇట్లా ఇది బెడ్. దోమ తెర కూడా ఉంటుంది. ఇట్లా దోమలు కూడా ఉండవు. ఇద్దరు ఉండొచ్చు. ఇద్దరు. ఇట్లా ఇది పక్కన బాత్రూమ్, సింక్, ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. షవర్ గివర్ అన్నీ ఉంటాయి. ఇది రూమ్. మన రూమ్ నుంచి ఆ సందుల నుంచి పక్కకు వచ్చిన తర్వాత వెనకాల గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో 2 గుర్రాలు కూడా ఉన్నాయి. 2 గుర్రాలు ఉన్నాయి. అయితే ఇది ఎండాకాలం భోజనాలు, అది స్టేజీ. दाना कैसे मिलाना है ये, लेकिन वो घोड़े का मालिक ये नहीं है, वो उस दिन ही आया था। तो इसके पास में అయితే ఇది భోజనాల ప్లేస్ అన్నమాట. ఇది భోజనాల ప్లేస్. ఇది ఓపెన్ ప్లేస్. ఇది భోజనాల హాల్. ఇది చిన్నది భోజనాల హాల్. ఇప్పుడు ఇది రిసెప్షన్ హాల్, స్టేజ్ ఉంటుంది. ఇది స్టేజ్ హాల్ ఇది. అయితే మాది క్యాటరింగ్ కాబట్టి మేము సామాన్లు తెచ్చుకున్నాం. ఇది హాల్.